బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు యువతను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొడుతున్నారన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశాడో అందరికీ తెలుసన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం 24 క్యారెట్ లాంటి టీజీపీఎస్సీని ఏర్పాటు చేయటమే కాకుండా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా వేలాదిగా ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చినట్లు వివరించారు. ద్వారా పేపర్లని లీక్ చేయించి వారి తొత్తులకి వారి బంధువులకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం నిరుద్యోగ యువతకి ఎలా బలిదానాలు తీసుకుందో ఆనాటి ప్రభుత్వం ఆ టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు పేద తమ్ముళ్ళకి నిరుద్యోగ యువతకి భరోసా కల్పించేలాంటి మంచి కార్యక్రమాలు చేయటం కోసం స్వచ్ఛమైన 24 క్యారెట్ లాంటి టీఎస్పీఎస్సీని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయటమే కాకుండా గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా వేలాదిగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ద్వారా సుమారు 11,062 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. అన్న మాట ప్రకారం ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఇబ్బందులు ఉన్నా యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఒక్క అడుగు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక వేయటానికి లేదు అనేది ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన తెలియజేస్తున్నా. టీఎస్పీఎస్సీ ద్వారా పేపర్లని లీక్ చేయించి